ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు పన్నినటువంటి కుట్రలు గాని, ప్లానింగ్స్ గాని అవన్నీ చూసినట్లయితే ఇది పక్కడ్బందీ ప్లాన్‌గానే ఈ యాక్షన్‌ను నిర్వహించినట్టుగా కనబడుచున్నది. ఎందుకనంటే మిలిటరీ ప్రభుత్వములో సీఐఏ మరియు మొసాద్ చొరబడిన తరువాత పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ మరియు ఇరాన్ నగరం అంతటా కూడా సాయుధులైనటువంటి మొసాద్ మరియు సీఐఏ వాళ్ళు వ్యవహరిస్తున్నందువలన పౌరులుగా వేషాలలో పౌరుని వేషాలు వేస్తూ లేదా వ్యాపారస్తుల వేషాలు వేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాలలో సీసీ కెమెరాలలో కానీ ఇతర ఉన్నటువంటి ఏ సాధనమైనా కూడా ముఖ్యమైనటువంటి వాటిలో ఈ యొక్క సిఐఏ మరియు మొసాదులు చొరబడి ఉన్నందున వాళ్ళు డే టు డే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందు వలననే ఆయతుల్లా అలీ ఖొమేని యొక్క మరణం సంభవించింది. తర్వాత లారిజాని, ఆ తర్వాత ఇంకా ఎంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ యొక్క నిఘా, ఈ యొక్క గూఢచారి వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయి అంటే ఈ 2 రోజులలో నిన్న, ఇవాళ జరిగినటువంటి ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎంతమందిని 97 మందిని అరెస్ట్ చేసింది. అంతకంటే ముందు 41 మందిని అరెస్ట్ చేసింది. అంటే ఈ యొక్క గూఢచారి సంస్థలు, ఈ గూఢచారి విభాగాలు ఇరాన్‌లో ఎంత బలంగా నాటుకుపోయినవి అంటే తెహరాన్ నగరంలో ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పక్కనే 2025లో జరిగినటువంటి దాడుల్లో అక్కడ ప్రధానమైనటువంటి మిలిటరీ ఆఫీసర్స్ చనిపోవడం అనేది ఇక్కడ ఇరాన్ ఎంత జాగ్రత్తలు వహించినా కూడా ఈ యొక్క గూఢచారులను కనిపెట్టడంలో ఘోరంగానే విఫలమైంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో అనగా ఆయతుల్లా అలీ ఖుమేని తర్వాత ఒకేసారి ఉలిక్కిపడి తమ నాయకుడిని కోల్పోయినటువంటి ఆగ్రహవేశాలతో ప్రజలు కూడా ఇరాన్ ప్రభుత్వానికి 100% సపోర్ట్ చేస్తున్నారు. రోడ్లపై ఉంటున్నారు. వాళ్ళు నిద్ర కూడా పోవడం లేదు, సరిగ్గా వ్యవహరించడం లేదు. అనగా వాళ్ళ దేశంలో అశాంతి మరియు వాళ్ళ దేశం యొక్క శత్రువులు ఎవరెవరు అని వాళ్ళు నిర్ధారణకు వచ్చేసారు. కాబట్టి నాయకత్వం పట్ల పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్పైస్‌గా పనిచేస్తున్నటువంటి మొసాద్ మరియు సిఐఏ ఏజెంట్లతో సహా భారతీయులు కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇరాన్ నాయకత్వం గుర్తించింది. కాబట్టి ఇంతటి ఘోరమైనటువంటి ఈ యొక్క గూఢచారి వ్యవస్థను ఇటీవల కాలంలో పట్టి అరెస్టు చేస్తుంది. కొంతమందిని చంపి వేసి ఉండవచ్చు లేదా ఉరి తీయవచ్చు. ఆ విషయాలు మాత్రం బయటికి రావడం లేదు కాబట్టి చెప్పడం కష్టమే.